దీపావళి రాబోతుంది. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పండుగ దీపావళి. అయితే ఈ దీపావళి రోజు రావి ఆకుతో ఇలా చేస్తే మీ దశ మారిపోతుంది. మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. దీపావళి రోజు రావి ఆకుతో ఈ చిన్న పని చేస్తే మీ ఇంటిలో ధనధాన్యాలకు లోటు ఉండదు. ఆశ్వీజ అమావాస్యకే దీపావళి అమావాస్య అని పేరు. హిందువులు అత్యంత ప్రియంగా జరుపుకునే పండుగ దీపావళి అనే చెప్పుకోవాలి. చిన్న పెద్ద దీపావళి పండుగ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తారు. దీపావళి అంటే వెలుగుల పండుగ. ఇది ప్రధానంగా భారతదేశంలో జరుపుకునే అతిపెద్ద మరియు గొప్ప పండుగలలో ఒకటి. దీపావళి ఆనందము, విజయము మరియు సామరస్యానికి గుర్తుగా జరుపుకునే పండుగ. దసరా పండుగ జరిగిన 20 రోజుల తర్వాత దీనిని జరుపుకుంటారు. దీపావళి అనే పదం హిందీ పదం. దీనికి దీపాల శ్రేణి అని అర్థం. దీప ప్లస్ ఆవలి అంటే మట్టి దీపాలు మరియు ఆవలి అంటే క్యూ లేదా వరుస అని అర్థం. సుసంపన్నమైన దీపావళి పండుగను ఇళ్లల్లో మాత్రమే జరుపుకోరు. కార్యాలయాలు, దుకాణాలు మరియు ఇతర పరిశ్రమలలో కూడా ఈ పండుగను ప్రత్యేకంగా జరుపుకుంటూ ఉంటారు. కాలం నారాయణ స్వరూపం. కాలానికి అనుగుణంగా మనిషి ప్రవర్తిస్తే ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతారని మహర్షుల మాట. కాలానికి నిర్దేశితాలు మన పండుగలు. మన ప్రతి పండుగ కాలం విశిష్టతను తెలియజేసేది. ఇలాంటి పండుగలలో దీపావళి ప్రాముఖ్యత అత్యద్భుతం. ఉత్తర భారతదేశంలో దీపావళి 5 రోజులు జరుపుకునే పండుగ. మనకిది 3 రోజులు జరుపుకునే పండుగ. ఈ పండుగ అనంతరం మనకు కార్తీక మాసం వస్తుంది. మానవులే కాదు ముల్లోకాలు పవిత్రంగా ఆచరించే పెద్ద పండుగ దీపావళి. ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నిండాలని సూచించేదే దీపావళి పండుగ. జీవితంలోని చీకట్లను ప్రారద్రోలి వెలుగులు నింపేదే దీపావళి. దీపావళి చాలా సంతోషకరమైన సందర్భం. దీపావళి రోజు ఉదయం నుండి ప్రతి కుటుంబం బిజీగా ఉంటుంది. ఈరోజు అందరూ కొత్త బట్టలు ధరిస్తారు. స్నేహితులు మరియు బంధువులను సందర్శిస్తారు. ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకుంటూ ఉంటారు. బహుమతులు ఇస్తారు మరియు తీసుకుంటూ ఉంటారు కూడా. ఇక ఈరోజు సాయంత్రం అవ్వగానే ప్రతి ఇంటి ముందు మట్టి దీపాలు వెలిగిస్తారు. ఈరోజు విజయం మరియు శ్రేయస్సు కోసం సంపదలకు ఆదిదేవత అయిన శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రార్థనలు చేస్తారు. పూజలు చేస్తారు. చీకటిని ప్రారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. దీపమాలికల శోభతో వెలుగొందే గృహంగానాలు ఆనంద కోలాహలంతో వెల్లివిరిసే ఆబాల గోపాలం, నూతన వస్త్రాల రెపరెపలు, పిండి వంటల ఘుమఘుమలు, బాణాసంచా చప్పట్లు ఈ దివ్య దీపావళి సోయగాలు. దీపావళి పండుగకు ముందు రోజు ఆశ్వీజ బహుళ చతుర్దశి. దీన్ని నరక చతుర్దశిగా జరుపుకుంటూ ఉంటారు. దీపావళి సందర్భంగా ప్రజలు లక్ష్మీ గణేశుణ్ణి కూడా పూజిస్తారు. అడ్డంకులను తొలగించే దేవుడిగా పిలువబడే గణేశుణ్ణి జ్ఞానము మరియు తెలివి కోసం పూజిస్తారు. అలాగే లక్ష్మీదేవిని దీపావళి సందర్భంగా సంపద మరియు శ్రేయస్సు కోసం పూజిస్తారు. దీపావళి పూజ ఈ లక్ష్మీ గణేశుల ఆశీర్వాదాలను కలగజేస్తుందని నమ్ముతూ ఉంటారు. దీపావళి అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు కనుక ఆడవారు ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా ఇంటినంతటినీ కూడా శుభ్రం చేసుకొని ఆ తర్వాత స్నానం చేసుకోవాలి. స్నానం చేసిన తర్వాత శుచిగా ఉండే వస్త్రాలు ధరించాలి. ప్రత్యేకించి ఈ సంవత్సరం ఆడవారు అంచు ఉన్న తెల్లటి రంగు చీరను కానీ లేదా రెడ్ కలర్లో ఉండే చీరను కానీ ఆరెంజ్ కలర్లో ఉండే చీరను కానీ ధరిస్తే సంవత్సరమంతా ధనానికి లోటు రాదు. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అంతేకాదు ఈరోజు ఆడవారు వైట్ కానీ రెడ్ కానీ ఆరెంజ్ కానీ ఈ మూడిటిల్లో ఏదో ఒక రంగులో ఉండే చీరను ధరిస్తే దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుందని జ్యోతిష్యులంతా కూడా చెప్తూ ఉన్నారు. ఒక్క చీరలోనే కాదు, డ్రెస్సులు వేసుకునేవారు కూడా ఈ రంగులో ఉండేవి వేసుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆడవారనే కాదు మగవారు, పిల్లలు, పెద్దలు ఇలా అందరూ కూడా ఈ దీపావళి రోజు వైట్ లేదా రెడ్ లేదా ఆరెంజ్ కలర్లో ఉండే దుస్తులు ధరిస్తే వచ్చే సంవత్సరం వరకు ధనానికి లోటు రాదు.
లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది కనుక ఈరోజు అందరూ కూడా ఈ రంగులో ఉండే దుస్తులను ధరించండి. ఉదయం మరియు సాయంత్రం లక్ష్మీ పూజ చేసేటప్పుడు, దీపాలు వెలిగించేటప్పుడు, టపాసులు కాల్చినప్పుడు కూడా ఈ రంగులో ఉండే దుస్తులను ధరించడం వలన సంవత్సరం అంతా మీకు కలిసి వస్తుంది. ఈరోజు ఆడవారు గాజులు కూడా ఎర్రటి రంగులో ఉండేవి లేదా ఆరెంజ్ కలర్లో ఉండేవి వేసుకుంటే పట్టిందల్లా బంగారం అవుతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కనుక ఆడవారు దీపావళి రోజు ఈ రంగు దుస్తులు ధరించి ఈ రంగు గాజులు వేసుకొని లక్ష్మీదేవి అనుగ్రహంతో శుభాలను పొందండి. ఇక ఈ దీపావళి రోజు ఎవరైతే రావి ఆకుతో ఈ చిన్న పని చేస్తారో వారి దశ తిరిగిపోతుంది. వారి జీవితం సిరి సంపదలతో నిండిపోతుంది. దీపావళి రోజు ఉదయం మీరు మీకు దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి అక్కడ రాలిపడిన రావి ఆకు ఒకటి మంచిది తెచ్చుకోండి. ఉదయాన్నే గుడికి వెళ్ళి ఆ రావి ఆకును తెచ్చుకోండి. లేదంటే అక్కడ గుడి శుభ్రం చేసేవాళ్ళు ఆకులను ఊడ్చేస్తారు కాబట్టి ఉదయాన్నే వెళ్ళి ఆకును తెచ్చుకోండి. ఒక మంచి రావి ఆకును తెచ్చి ఇంటిలో పూజ గదిలో పెట్టుకోండి. ఇక మీరు దీపావళి రోజు లక్ష్మీదేవికి పూజ చేస్తారు కదా, అప్పుడు ఈ ఆకును తీసి చక్కగా గంగాజలంతో కానీ పసుపు నీటితో కానీ శుభ్రం చేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు కొంచెం గంధంలో అత్తరు కలుపు గంధాన్ని పేస్టులాగా చేసి మీ ఉంగరం వెల్లితో రావి ఆకుపై పెద్దగా బొట్టు పెట్టండి. రావి ఆకు మధ్యలో బొట్టు పెట్టండి. ఆ తర్వాత కుంకుమతో బొట్టు పెట్టండి. ఇప్పుడు రావి ఆకును లక్ష్మీదేవి పటం ముందు పెట్టి మీ సంకల్పం చెప్పుకోండి. మీకు ఉన్న ఆర్థిక సమస్యలు, మీ జీవితంలో ఉన్న తీరని సమస్యల గురించి చెప్పుకోండి. ఆ తర్వాత లక్ష్మీదేవికి చక్కగా పూజలు చేయండి. పూజ పూర్తయిపోయిన తర్వాత ఆ ఆకును తీసుకుని వెళ్ళి మీ బీరువాలో పెట్టండి. తర్వాత లక్ష్మీదేవికి అర్చించిన అక్షింతలను ఆ ఆకుపై వేయండి. దీపావళి రోజు రావి ఆకును బీరువాలో పెట్టడం వల్ల మీ జీవితం మారిపోతుంది. రావి ఆకుతో ఈ పరిహారం చేయటం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నం చెంది మీరు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుస్తుంది. రావి ఆకులో లక్ష్మీనారాయణులు ఉంటారని పండితులు చెప్తూ ఉన్నారు. రావి ఆకును, రావి చెట్టును ఎంతో పవిత్రంగా భావించాలని కూడా పండితులు చెప్తూ ఉన్నారు. రావి చెట్టును భగవంతుని రూపంగా కొలుస్తారు. రావి చెట్టు వేర్లల్లో విష్ణుమూర్తి, శివుడు చెట్టు కాండంలో, కొమ్మలో నారాయణుడు, ఆకులలో హరి, సకల దేవతల గురువు చెట్టు కాయలలో కొలువై ఉంటారనే స్కాంద పురాణం చెప్తుంది. శ్రీ మహావిష్ణువు నారదుడితో, ఓ నారద, రావి చెట్టు మహత్యాన్ని తెలియజేసే ఒక కథను నీకు చెప్తాను. దానివల్ల రావి చెట్టు ఎంత పవిత్రమైనది, దానికి పూజలు ఎందుకు చేయాలి అన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాదు ఈ కథ భక్తి శ్రద్ధలతో విన్నా లేక వినిపించినా ఎంతో పుణ్యం దొరుకుతుంది. ఈ కథను శ్రవణం చేసిన వారికి జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి. తెలిసి తెలియక చేసిన ఘోరమైన పాపాలు కూడా పటాపంచలైపోతాయి. ఆ లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు వాళ్లకు కలుగుతాయి. ఈ కథను విన్న వాళ్ళ పితృదేవతలు సంతృప్తి చెంది వారికి సుఖశాంతులు కలిగేలాగా ఆశీర్వదిస్తారు. దానివల్ల పితృ రుణాలు తీరిపోయి వారి సంకటాలు తొలగిపోతాయి. అంతేకాదు ఈ కథను విన్న వాళ్ళ ఇంట్లో నుంచి దరిద్రదేవి వెళ్ళిపోయి లక్ష్మీ నివాసం ఉంటుంది. ఇంకా సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది. ఇదంతా విన్న నారదుడు, హే ప్రభు, నేను పూర్తి శ్రద్ధతో వింటాను. దయచేసి ఈ కథను నాకు చెప్పండి అన్నారు. మీరు కూడా ఈ కథను భక్తి శ్రద్ధలతో వినండి. శ్రీ మహావిష్ణువు నారదుడితో, ఓ నారద, పూర్వకాలంలో సుమిత్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను ఎంతో నీతిగా తన కష్టాన్ని నమ్ముకుని బ్రతికేవాడు. కానీ ఈయన కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్నాడు. కట్టెలను కొట్టి వాటిని అమ్మితే వచ్చే డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు. అతని కుటుంబంలో ముసలి తల్లిదండ్రులు, భార్య గాయత్రి, 3 పిల్లలు ఉండేవారు. కుటుంబం కొంచెం పెద్దది కావటం వల్ల హరిదాసుకు వారికి సరిపోయే భోజనాన్ని సంపాదించడం కూడా చాలా కష్టమయ్యేది. అయితే ఆ ఇంట్లో ఎలాంటి పూజలు, అర్చనలు జరిగేవి కావు. సుమిత్కి శాస్త్రాల గురించి కానీ, ధార్మిక విషయాల గురించి కానీ కొంచెం కూడా అవగాహన లేదు. ఒకరోజు సుమిత్ తన గొడ్డలి తీసుకొని అడవికి వెళ్ళి అన్ని మూలలా తిరిగాడు. కానీ ఎక్కడా ఒక్క ఎండిన చెట్టు కాదు కదా, కనీసం ఒక్క ఎండిన కట్టె కూడా దొరకలేదు. సూర్యుడు నడినెత్తికి వచ్చి ఎండ మండిపోతుంది. సుమిత్కి ఆందోళన మొదలైంది. ఒకవేళ కట్టెలు తీసుకువెళ్ళకపోతే వాళ్ళ ఇంట్లో పొయ్యి వెలిగించటం కూడా కష్టమే. అదే ఆలోచిస్తే ఆకలి దాహంతో అలానే ముందుకు వెళ్తూ ఉన్నాడు. కానీ అతనికి అప్పుడు వెళ్తున్న ప్రదేశం చాలా భయంకరమైంది. పెద్ద పెద్ద చెట్లు, తీగలతో దట్టంగా ఉంది. చెట్లను దాటి సూర్యుడి కాంతి కూడా నేలను చేరుకోవటం కష్టంగా ఉంది. పాములు, తేళ్లు మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో క్రూర మృగాలు కూడా అక్కడ ఉండే అవకాశం ఉంది. అయినా కూడా అతని బలహీనత అతన్ని అక్కడికి వెళ్ళేలాగా చేస్తుంది.
అలా వెళ్తున్నప్పుడు అతని చూపు ఒక పెద్ద చెట్టు మీద పడింది. ఆ చెట్టు కొమ్మలు ఆకాశాన్ని తాకినట్టుగా కనిపిస్తున్నాయి. దాని వేళ్ళు దట్టంగా భూమిని అల్లుకున్నాయి. అదొక రావి చెట్టు. దాన్ని చూడగానే సుమిత్, ఈ చెట్టు చాలా పెద్దగా బలంగా ఉంది. దీని నుండి కొన్ని కొమ్మలు కొట్టుకున్నా కూడా ఈరోజు నాకు సరిపోతుంది అని తన మనసులో అనుకునే వెంటనే అటు ఇటు చూసి గొడ్డలి బలంగా పైకెత్తి చెట్టు కొమ్మ నరకడానికి చూస్తాడు. అప్పుడే అతనికి ఒక భయంకరమైన శబ్దం వినిపిస్తుంది. అదొక స్త్రీ స్వరం అని అనిపిస్తుంది. మానవ, నీవు ఎలాంటి అనర్థం చేస్తున్నావు? సుమిత్ ఉలిక్కిపడి అటు ఇటు చూస్తాడు. కానీ అక్కడ ఎవరూ కనిపించరు. వెంటనే చెట్టు మొదట్లో ఒక నల్లపాము కనిపిస్తుంది. దాని కళ్ళు అగ్ని జ్వాలల్లా మిలమిలా మెరుస్తూ ఉన్నాయి. సుమిత్ భయంతో వెనక్కి వెళ్ళాడు. మెల్లగా ఆ పాము ఒక స్త్రీ రూపంలోనికి మారింది. ఆమె ఒక నాగకన్య. ఆమె కళ్ళు ఏదో రహస్య కాంతిని వెదజల్లుతూ ఉన్నాయి. ఆమె గంభీరమైన గొంతుతో, మానవ, నువ్వు రావి చెట్టును నరికే పాపానికి ఎందుకు పాల్పడ్డావు? నీకు రావి చెట్టులో దేవతలు కొలువై ఉంటారని తెలియదా అని అంటుంది. దానికి సుమిత్ భయంతో వణికిపోతూ, దేవి, మీరెవరు? నేనెప్పుడు ఇలాంటిది కనీ విని ఎరుగను. మీరు ఇలా మనుషుల గొంతుతో ఎలా మాట్లాడగలుగుతున్నారు? అసలు మీరెవరు? ఈ చెట్టు విశేషమైందని ఎందుకు అంటున్నారు అని అడుగుతాడు. దానికి నాగకన్య చిరునవ్వుతో ఇలా అంటుంది, నేనొక నాగకన్యను. ఈ రావి చెట్టుకు కాపరిని. అంతేకాదు, ఈ చెట్టు అంటే నాకు ఎంతో ఇష్టం. ఎందుకంటే ఈ చెట్టు మీదనే నా నివాసం కాబట్టి. అయితే ఈ చెట్టుకు నాకు ఉన్న బంధం ఈ జన్మది మాత్రమే కాదు. నా గత జన్మ నుండి నా బంధం ఈ చెట్టుతో ముడిపడి ఉంది. ఎన్నో ఏళ్ల క్రితం నా జీవితంలో జరిగిన కథను చెప్తాను విను. ఇలా చెప్తున్నప్పుడు ఆమె మొహంలో ఏదో తెలియని రహస్య ఛాయలు కనిపించాయి. దాన్ని చూసి సుమత్ విషయాన్ని తెలుసుకోవాలన్న కుతూహలము పెరిగిపోయింది. ఎందుకంటే ఇదంతా అతనికి ఒక వింతలాగా అనిపిస్తోంది. ఇంకా నాగకన్య గట్టిగా ఒక్కసారి ఊపిరి పీల్చుకుని తన కథను చెప్పటం మొదలుపెట్టింది. మానవ, పూర్వజన్మలో నా పేరు దివ్య. నేను ఒక ప్రసిద్ధమైన వైశ్య కుటుంబంలో పుట్టాను. నా తండ్రి ఎంతో ధనవంతుడు. ఆయన నన్ను జ్ఞాన సంపన్నుడు, ధర్మబద్ధుడైన వైశ్యుడికి ఇచ్చి ఎంతో ఘనంగా నా పెళ్లి జరిపించారు. నా భర్త పేరు ధర్మపాలుడు. ఆయన ఒక ధాన్యాల వ్యాపారి. ఆయన జీవితం సాదాసీదాగా ఉండేది. ధార్మిక విషయాల్లో ఎంతగానో లీనమయ్యేవాడు. మంచి పనులు చేయటంలో ముందుండేవాడు. కానీ నేను పూర్తిగా వ్యతిరేకంగా ఉండేదాన్ని. నేను ఎప్పుడూ అతన్ని గౌరవించలేదు. ఆయన చేసే ధార్మిక పనుల మీద శ్రద్ధ పెట్టలేదు. ఇంకా దేవతలను పూజించటం ఒక అనవసరమైన పని అనుకునేదాన్ని. ఎంతో అహంకారంగా ఉండేదాన్ని. నా మనసు ఎప్పుడూ డబ్బు, సంసార సుఖాలపైన ఆసక్తిగా ఉండేది. పుణ్యకార్యాలు చేయటం, పూజలు చేయటం చాలా మంచి విషయం అని నా భర్త నాకు నచ్చచెప్పాలని ఎంత ప్రయత్నించినా కూడా నేను అతని మాటలు పట్టించుకునేదాన్ని కాదు. మా ఊరికి దగ్గరలో ఒక ముని ఆశ్రమం ఉండేది. అక్కడి వాతావరణం అంతా ఎంతో ప్రశాంతంగా ఉండేది. అయితే ఆ ఆశ్రమం దగ్గర ఆ ముని ఒక చిన్న రావి చెట్టును నాటారు. ఇంకా గ్రామంలోని ప్రజలంతా ఆ చెట్టు దగ్గరకు వచ్చి విశేష పూజలు చేసేవారు. చెట్టుకు 4 వైపులా దీపాలు వెలిగించి, చెట్టు మొదట్లో నీళ్లు అర్పించి ఎంతో శ్రద్ధగా ప్రార్థించేవాళ్ళు. వాళ్ళంతా ఆ చెట్టులో శ్రీ మహావిష్ణువు ఉంటాడని నమ్మేవాళ్ళు. ఇంకా వాళ్ళ పితృదేవతలు సంతృప్తి చెందుతారని నమ్మేవాళ్ళు. ఆ భక్తి శ్రద్ధల కారణంగా ఆ మొక్క చాలా వేగంగా మహావృక్షంగా పెరిగిపోయింది. ఒకరోజు నేను ఆ ఆశ్రమం వైపు నుండి వస్తూ ఉండగా ఒక బ్రాహ్మణుడు ఆ చెట్టు కింద కూర్చుని నీళ్లు అర్పించి వేదమంత్రాలు అర్చిస్తూ ఆ రావి చెట్టును భక్తితో పూజిస్తూ ఉన్నాడు. అతన్ని చూసి నేను పగలబడి నవ్వటం మొదలుపెట్టాను. ఆ చెట్టుకు పువ్వులు పుయ్యవు, కాయలు కాయవు. నా దృష్టిలో ఈ చెట్టు ఎందుకు పనికిరాదు? ఎందుకు మూర్ఖంగా నువ్వు ఈ చెట్టును పూజిస్తూ ఉన్నావు అని అడిగాను. దానికి ఆ బ్రాహ్మణుడు ఎంతో ప్రశాంతంగా నా వైపు చూసి ఇలా అన్నాడు, మీరు అజ్ఞానంలో ఇలా మాట్లాడుతున్నారు. ఈ చెట్టు రావి చెట్టు. దీనిలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటారు. ఈ చెట్టుకు నీళ్లు పోస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది. పితృ ఆశీర్వాదం దొరుకుతుంది. పూజలు చేస్తే ఎన్నో జన్మల పాపాలు తొలగిపోతాయి అన్నాడు. అది విని నాలో అహంకారం ఇంకా పెరిగింది. అయితే చూద్దాం నీ చెట్టులో ఎంత మహత్యం ఉందో అని వెటకారంగా మాట్లాడి ఆ చెట్టును తన్నడానికి కాలు పైకెత్తాను. నా కాలు ఆ చెట్టుకు తగలగానే నా చేతులు కాళ్ళల్లోనే కాక శరీరమంతా మంటలు మొదలయ్యాయి. నా శరీరంలో ఏవో మార్పులు జరుగుతున్నాయి.
శరీరం నల్లగా అవుతుంది. ఇంకా మెల్లిమెల్లిగా నేను ఒక నల్లని పాములా మారిపోయి అరుస్తూ ఉండిపోయాను. నా అరుపులు విని ఆశ్రమానికి చెందిన ముని అక్కడికి వచ్చారు. ఆయనను చూడగానే నేను అతని కాళ్ళ మీద పడి జరిగిందంతా కూడా చెప్పాను. నాకు ఆ శాపం నుండి విముక్తి దొరికే మార్గం చెప్పమని వేడుకున్నాను. అప్పుడు ఆ ముని గంభీరంగా, నువ్వు ఎంత పెద్ద పాపం చేశావో తెలుసా? రావి చెట్టును అవమానించటం అంటే స్వయంగా ఆ విష్ణుమూర్తిని అవమానించటమే అవుతుంది. నువ్వు చేసిన పాపానికి నీకు ఫలితం దక్కింది, అనుభవించు అన్నాడు. అప్పుడు నేను ఆయన్ని వేడుకున్నాను. నేను చేసిన పాపాన్ని తెలుసుకున్నాను, ప్రాయశ్చిత్తం అనుభవిస్తున్నాను. దయచేసి నాకు శాపం నుండి విముక్తి కలిగించే మార్గాన్ని చెప్పండి అని వేడుకున్నాను. అప్పుడు ఆయన, నువ్వు 100 సంవత్సరాలు ఈ చెట్టు పైన నివాసం ఉంటూ దీన్ని రక్షించాలి. ఆ తర్వాత నీ భర్త వచ్చి రావి చెట్టుకు నీళ్లు అర్పించిన తర్వాత నీకు ఈ శాపం నుండి విముక్తి కలుగుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. చెట్టు రోజురోజుకు పెరుగుతుంది. నేను ఇక్కడే ఉండి చెట్టుకు ఎవరూ హాని కలిగించకుండా కాపాడుతున్నాను. ఈ రోజుతో 100 సంవత్సరాలు పూర్తయ్యాయి. అందుకే నా భర్త వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాను అని చెప్పింది. ఆమె స్వరంలో బాధ, ప్రాయశ్చిత్తం కనిపిస్తూ ఉన్నాయి. ఇదంతా విన్న సుమిత్కి ఇది కలో నిజమో అర్థం కాలేదు. ఈ కథతో అతనికి ఏం సంబంధం ఉందని, ఈ కథ అతనికి తెలిసిందనే సందేహం అతని మనసులో మెదిలింది. అయితే ఆ సమయంలో ఒక దివ్య తేజస్సు నుండి ఆ ఆశ్రమానికి చెందిన ముని వాళ్ళ మధ్య ప్రత్యక్షమయ్యాడు. హే సుమత్, ఇదంతా నీ పూర్వజన్మతో సంబంధం ఉన్న సంఘటన. అందుకే విధి ఈరోజు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. అసలు ఈ నాగకన్య జీవితంలో నీ పాత్ర ఏంటో నీకు తెలుసా? దయచేసి విషయాన్ని వివరంగా చెప్పండి అంటూ భయపడుతూ మునిని అడిగాడు. అప్పుడు ముని, నువ్వు పూర్వజన్మలో ధర్మపాలుడివి, ఈ కన్యకు భర్తవి. నీ భార్య అహంకారంతో చేసిన పనికి శిక్ష అనుభవిస్తుంది. కానీ నువ్వు చేసిన పుణ్యాల వల్ల నీకు ఈ సత్కార్యం చేసే యోగం దక్కింది. కేవలం నీ వల్లనే ఆమెకు విమోచన దొరుకుతుంది. ఇంకా నీకు గత జన్మల బంధాలు పూర్తవుతాయి అంటాడు. ఇది విన్న సుమిత్లో కరుణ కలుగుతుంది. వెంటనే ఈ కార్యాన్ని నేను ఎలా చేయాలి, విధి విధానాలు చెప్పండి అని మునితో వేడుకుంటాడు. అప్పుడు ముని సుమిత్ని రావి చెట్టు దగ్గరకు తీసుకువెళ్ళి భక్తి శ్రద్ధలతో వృక్షానికి నీళ్లు అర్పించి శ్రీ మహావిష్ణువుగా భావించి ప్రార్థించు అంటాడు. సుమిత్ దగ్గరలో ఉన్న కలశంలో నీళ్లు తెచ్చి పూర్తిగా భక్తితో నారాయణ్ణి తలుచుకుంటూ నీళ్లు అర్పించటం మొదలు పెడతాడు. ఇలా నీళ్లు పోయటం మొదలుపెట్టగానే చెట్టు కింద ఒక దివ్య కాంతి వెలిగి నాగకన్యగా ఉన్న దివ్య నాగకన్య రూపాన్ని పూర్తిగా కోల్పోయి ఒక అందమైన స్త్రీగా మారటం మొదలవుతుంది. ఇంకా పూర్తిగా మారాక ఆమె మొహం ఇక దేవతలాగా తేజస్సుతో వెలిగిపోతుంది. దివ్య పూర్తిగా మారిపోయిన తర్వాత మునికి సుమిత్కి నమస్కరించి ఇలా అంటుంది. మీ పుణ్యం శ్రీ మహావిష్ణువు కృప వల్ల నాకు ఈరోజు ముక్తి లభించింది. నేను మీకు నా ధన్యవాదాలు చెప్తున్నాను అంటుంది. అప్పుడు ముని ఆమెను ఆశీర్వదించి, నీ శాప విమోచనం జరిగింది, నువ్వు స్వర్గానికి బయలుదేరు, నిన్ను ఆ నారాయణుడు ఆశీర్వదిస్తాడు అంటాడు. దివ్య ఇంకొకసారి రావి చెట్టుకు నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సుమిత్ జీవితంలో కూడా చాలా మార్పులు జరుగుతాయి. రావి చెట్టు మహత్యాన్ని తెలుసుకున్న సుమిత్ రావి చెట్టును పూజించటం మొదలు పెడతాడు. పవిత్రమైన వృక్షాలను గౌరవించటం, దేవతల నామస్మరణ చేయటం వంటివి జీవితాన్ని సఫలం చేస్తాయి అని తెలుసుకుంటాడు. తన కుటుంబాన్ని కూడా ధర్మ మార్గంలో నడిచేలాగా చేస్తాడు. ఇలా శ్రీ మహావిష్ణువు ఈ కథను పూర్తి చేస్తాడు. అప్పుడు నారద మహర్షి భావోద్వేగంలో ఉండిపోతాడు. ఈ కథ వల్ల నా కుతూహలానికి సమాధానం దొరికింది. మనిషి తన అజ్ఞానం, అహంకారం వల్ల పాపాలు చేస్తాడు. కానీ మీ కృప కలిగినప్పుడే తిరిగి ఉద్ధరింపబడతాడు. అయితే ఈ రావి చెట్టు కేవలం పవిత్రమైనది మాత్రమే కాదు, మీ స్వరూపం కూడా అని అంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, అవును, ఈ వృక్షం మొదట్లో నేను కొలువు ఉంటాను, కాండంలో ఆ మహాశివుడు కొలువు ఉంటాడు, కొమ్మల్లో బ్రహ్మదేవుడు నివసిస్తాడు. అందువల్ల ఈ చెట్టును పూజించిన వారు త్రిమూర్తుల ఆశీర్వాదాన్ని పొందుతారు. ఈ కథను వినిపించిన, శ్రవణం చేసిన, రావి చెట్టుకు పూజలు చేసిన వారి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి, సుఖశాంతులు కలుగుతాయి, ఇంకా వారికి ముక్తి మార్గం దొరుకుతుంది అంటాడు. అప్పుడు నారద మహర్షి, నేను వెంటనే భూలోకానికి వెళ్ళి అక్కడ ఈ కథను ప్రచారం చేస్తాను. రావి చెట్టును అవమానించొద్దని, దాన్ని పూజించటం ద్వారా మీ సాన్నిధ్యాన్ని పొందవచ్చునని తెలియజేస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు రావి చెట్టు మహత్యాన్ని నారద మహర్షికి చెప్పారు.
రావి చెట్టు ఆకులపై దీపారాధన చేయటం వల్ల ఎన్నో రోజుల నుండి ఇబ్బంది పడుతున్న దోష కర్మ ఫలితాల నుండి విముక్తి పొందవచ్చు. రావి చెట్టు ఆకులను తీసుకొని ఆకు కాండం దేవుని వైపు ఉండేలాగా పెట్టి నువ్వుల నూనెతో దీపారాధన చేయటం వల్ల మనం అనుకున్న కార్యక్రమాలు కూడా నెరవేరుతాయి. అంతేకాకుండా కాలసర్ప దోషాలు, నాగదోషాలు తొలగిపోయి సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. విష్ణు నివాసంగా రాగి చెట్టును పరిగణిస్తారు. అశ్వత్థ వృక్షంగా ప్రసిద్ధికెక్కిన ఈ రావి చెట్టు కింద పరమ భక్తులైన హిందువులు తమ ప్రాణాలను సైతం వదిలిపెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు. దీపావళి రోజు రావి ఆకుతో ఈ చిన్న పని చేస్తే మీకు ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ దశ మారిపోతుంది. మీ జీవితం ఆనందమయమవుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. మరి దీపావళి రోజు రావి ఆకుతో ఈ చిన్న పని చేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది మీ జీవితాన్ని సిరి సంపదలతో నింపుకొని ఆనందంగా జీవించండి. దీపావళి అమావాస్య చాలా శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్. ప్రతి నెలలో మనకు అమావాస్యలు వస్తూనే ఉంటాయి. ప్రతి అమావాస్యకు శక్తులు ఉంటాయి. ప్రతి అమావాస్యకు ప్రత్యేకతలు ఉంటాయి. కొన్ని అమావాస్యలు లాభాన్ని తెచ్చిపెడితే కొన్ని అమావాస్యలు నష్టాన్ని మిగులుస్తూ ఉంటాయి. దీపావళి అమావాస్య మాత్రం చాలా ప్రత్యేకమైనది. ఈరోజు ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా ఎవరైతే కష్టాలతో కన్నీళ్లతో సతమతమైపోతూ ఉన్నారో వారు ఈ దీపావళి అమావాస్య రోజున నిమ్మకాయలతో ఒక పరిహారం చేసుకుంటే చక్కగా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ ఇంట్లో ఉండే దరిద్రాలన్నీ కూడా పోతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. నిమ్మకాయ గురించి మనందరికీ తెలుసు. నిమ్మకాయ చాలా పవర్ను కలిగి ఉంటుంది. అమావాస్య రోజున నిమ్మకాయతో ఎటువంటి పరిహారాలు చేసుకున్నా చాలా మంచి ఫలితాలు వస్తాయి. నిమ్మకాయలు మన కష్టాలను తొలగించే శక్తిని కలిగి ఉంటాయి. నిమ్మకాయలకు మన జీవితాన్ని మార్చేసే శక్తి ఉంది. నిమ్మకాయలతో ఎప్పుడు ఎలాంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి. ఈ అమావాస్య రోజు చీకటి పడిన తర్వాత అంటే సాయంత్రం 6 తర్వాత ఒక ఎల్లో కలర్లో ఉండే నిమ్మకాయను తీసుకోండి. తీసుకున్న తర్వాత ఆ నిమ్మకాయను పువ్వులాగా 4 భాగాలుగా కట్ చేయండి. తర్వాత ఈ నిమ్మకాయ లోపల పసుపు కుంకుమలను కూరేయండి. అలా కూరటం వలన మీ కష్టాలను కన్నీళ్లను తీర్చే శక్తి ఆ నిమ్మకాయకు వస్తుంది. ఆ తర్వాత ఒక నిమ్మకాయను తీసుకుని దాని మీద కొంచెం గల్లులుప్పు కూడా వేయండి. గల్లులుప్పు మీద ఈ నిమ్మకాయను పెట్టి వీటన్నిటినీ కూడా మీ ఎడమ చేతిలో తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో ఎక్కడో ఒక చోట ఏదో ఒక మూలన పెట్టి వదిలివేయండి. ఈ పరిహారానికి వాడిన నిమ్మకాయ గల్లులుప్పు రెండూ కూడా ఎంతో శక్తివంతమైనవి. వీటికి నెగిటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీని పెంచే శక్తి ఉంది. మన దోషాలను తొలగించి మన జీవితాన్ని మార్చేసే శక్తి కూడా ఉంది. కనుక తమలపాకు మీద ఒక స్పూన్ అంత ఉప్పును పోసేసి ఆ ఉప్పు మీద పసుపు కుంకుమలు కూరిన నిమ్మకాయను పెట్టి వీటన్నిటినీ కూడా తీసుకుని వెళ్ళి ఇంట్లో ఏదో ఒక మూలన పెట్టి వదిలివేయండి. ఇలా పెట్టడం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని, కష్టాలను, ఏ శక్తులైతే మీకు సమస్యలను తెచ్చిపెడుతూ ఉన్నాయో ఆ శక్తులను ఈ ఉప్పు నిమ్మకాయ లాగేసుకుంటూ ఉంటాయి. కనుక వాటిని అలా వదిలేసి ఇక మీరు మీ పనులు చూసుకోండి. మరి ఈ నిమ్మకాయను ఉప్పును ఎప్పుడు తొలగించాలి అనే సందేహం రావచ్చు. ఎప్పుడైతే ఈ నిమ్మకాయ కుళ్ళటం ప్రారంభిస్తుందో, రంగు మారుతుందో అప్పుడు ఈ నిమ్మకాయను ఉప్పును తమలపాకుతో సహా తీసుకుని వెళ్ళి రోడ్డు మీద పడవేయండి. సింగిల్ రోడ్డు మీద అయినా సరే పడవేయచ్చు, లేదా 2-3 రోడ్లు కలిసే చోట అయినా సరే పడవేయచ్చు. తరువాత ఆ నిమ్మకాయను ఎవరు తొక్కినా మీకు సంబంధం లేదు. అలా రోడ్డు మీద నిమ్మకాయను పడేసే ప్రక్రియను కూడా రాత్రి సమయంలోనే చేసుకోవాలి. అంటే నిమ్మకాయ రంగు మారిన తర్వాత ఏ రోజైతే ఆ రోజు రాత్రి ఈ తమలపాకును, నిమ్మకాయను, ఉప్పును తీసుకుని వెళ్ళి రోడ్డు మీద పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇంట్లోకి వెళ్ళే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళండి. అంతే. ఇలా చేయటం పూర్తయిన 60 నిమిషాల్లో మీ మనసంతా కూడా ప్రశాంతంగా మారిపోతుంది. మీకు ఏదో ఒక మంచి జరుగుతుంది. ఖచ్చితంగా మీరు శుభవార్తలు వింటారు. మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోతుంది, పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. కష్టాలు కన్నీళ్లు పోతాయి, దరిద్రం వదిలిపోతుంది, ధనవర్షం కురుస్తుంది. చేసి చూడండి, ఖచ్చితమైన ఫలితాలను మీరే అనుభవిస్తారు.